రాజమండ్రి మార్గాని ఎస్టేట్స్ లో బైబిల్ మిషన్ మహాసభలు ప్రారంభమయ్యాయి. బైబిల్ మిషన్ 58వ మహాసభలు స్థానిక మార్గాని ఎస్టేట్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. క్రైస్తవ భక్తి గీతాల ఆలాపనలతో మహాసభలను ప్రారంభించారు. మహాసభల నిర్వహణ కన్వీనర్ రెవరెండ్ డాక్టర్ ఎన్జే షారోన్ కుమార్, కో కన్వీనర్ సుధన్ షారోన్ల ఆధ్వర్యాన శాంతి సమాధానాలు నెలకొనాలని ప్రార్థనలు నిర్వహించారు. రెవరెండ్ డాక్టర్ ఎన్జే షారోన్ కుమార్ మాట్లాడుతూ దేశంలోని విపత్కర పరిస్థితుల నుండి శాంతి సమాధానాలు నెలకొనాలని ఆకాంక్షిస్తూ ఈ మహాసభలు నిర్వహిస్తున్నామని అన్నారు. బైబిల్ మిషన్ నుండి విచ్చేసిన అధికారులు రెవరెండ్ ఆనంద్ పాల్ మొదటి సందేశం, కార్యదర్శి అలే ఇమాన్యుయల్ రెండవ సందేశాన్ని అందించారు. రెవరెండ్ డి జాన్ మోజెస్ ప్రార్థన చేశారు. రెవరెండ్ రత్నరాజు, అగస్టిన్, రెవరెండ్ మార్టిన్, రెవరెండ్ వి ఎలీషా, రెవరెండ్ విజయరత్నం, ఫెలోషిప్ పాస్టర్లు పాల్గొన్నారు. లావెటి సుదర్శన్ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. బైబిల్ మిషన్ యొక్క జన్మస్థలం రాజమండ్రి పట్టణంలో జరుగుతున్న ఈ మహోత్సవాలకు మహాసభలకు వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. మార్గాని ఎస్టేట్లో ఈ సమావేశాలు సభలు 3 రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. బైబిల్ మిషన్ యాజకులు, బైబిల్ మిషన్ అధికారులు ఈ కార్యక్రమాలకు వచ్చి శ్రేష్టమైన సందేశాలు, ప్రజల క్షేమార్థం, అలాగే ప్రపంచంలో నేటి సమయంలో అలుముకొని ఉన్న విపత్కరమైన పరిస్థితులన్నీ శాంతించి సమాధానకరమైన స్థితిలో పరిస్థితులన్నీ సాగాలని ఇక్కడ వేలాది మంది భక్తులైన వారు విచ్చేసి ప్రార్థనలు జరిగించుచూ ఉన్నాము. అందుచేత ప్రియులారా, ఈ మీడియా ద్వారా మీరు కూడా తెలుసుకుని వారందరూ మార్గాని ఎస్టేట్స్లో జరుగుతున్న బైబిల్ మిషన్ 58వ సభకు రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సభలకు వచ్చి ప్రభు యొక్క వాక్కులు విని ఆయన యొక్క రాజ్యానికి సిద్ధపడాలని, ఆయన యొక్క 2వ రాకకు మీరు సంసిద్ధులు కావాలని, అలాగే భక్తి జీవితంలో శ్రేష్టమైనటువంటి వరములు ఆయన యొద్ద ఉన్నవి, నాయందు మీరు నిలిచి ఉండిన ఎడల మీరు బహుగా ఫలిస్తారన్న ప్రభువు వాక్కులు ఉన్నవి గనుక 3 దినాలు అలా నిలిచియుండి అనేకమైన ఇహపర సంబంధమైన ఆశీర్వాదాలు అందుకోగలిగే ధన్యత ప్రభు మీకు ప్రసాదించుగాక. Prabhu